త్వరలో భారత్కు ట్రంప్ అంటూ ఇంకొక వార్త విడొచ్చు. ఇక వీళ్ళిద్దరు లవ్వు. ఈయనే అత్తగారింటికి వస్తుండా లేదా ఆయనే పిలుస్తుండా అర్థమైతలేదు. భారతదేశం ట్రంప్కి అత్తగారు, అమెరికా మోడీకి అత్తగారు. మరి ఇద్దరు లవర్స్ కాబట్టి ఇదే దేశానికి అంటే చైనా ట్రంప్ దూరం పెట్టిన తర్వాత, అమెరికా దూరం పెట్టిన తర్వాత, నరేంద్ర మోడీ చైనాకు రష్యాకు దూరం అయిన తర్వాత శాశ్వతంగా వాళ్ళకే దగ్గర అవుతాడేమనే ఉద్దేశంతో ట్రంప్ మళ్ళీ ఒకసారి దూతా ఉన్నాడు మోడీని. ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం, భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడి. ఓపెన్గా చెప్పేసిరాళ్ళు, చైనాకు దూరం చేయడమే. భారత్ చైనా మధ్యలో సంబంధాలు ఉండకూడదు. భారత్ చైనా మధ్యలో సంబంధాలు ఉంటే అమెరికాకు దూరం అవుతాడు నరేంద్ర మోడీ. అమెరికాకు దూరం కావడం వల్ల కొనుగోలు శక్తి, భారతదేశ ప్రజలు అమెరికా నుండి వస్తువులు కొనుగోలును చేయరు. తద్వారా వాళ్ళ ఆర్థిక మాధ్యమం వస్తుంది. ఆ సెన్సెక్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. అమెరికా బ్రతుకుతుందే భారతదేశం మీద, ఎక్కువ శాతం బ్రతుకుతుందే భారతదేశ ప్రజల మీద సుంకాలు విధించి భారతదేశ ప్రజలు ఆ వస్తువులు వినియోగించుకుంటే వస్తువులతో వచ్చినటువంటి అమౌంట్ తోటి వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భారతదేశం కనుక ట్రంప్ తోటి దూరమై అమెరికాతోటి బంధం తెంచేసుకొని చైనాకు దగ్గర అవుతే చైనా వస్తువులు వాడడం, చైనాకు దగ్గర కావడం, చైనా ఆర్థిక మాంద్యం సెట్ కావడం, రెండు దేశాలు జనాభాలో పెద్దగా ఉన్నటువంటి రెండు దేశాలు సంబంధ బాంధవ్యాలు ఉండడం వల్ల వీళ్ళ బంధం బలపడుతుంది. అమెరికాతోటి శాశ్వతంగా దూరం అవుతాడు. ఇక అమెరికాకు కొంత నష్టం వచ్చేటువంటి, ఆర్థికంగా నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని గ్రహించినటువంటి ట్రంప్ మళ్ళా నరేంద్ర మోడీని దువ్వడం స్టార్ట్ చేసిండు. ఇక దువ్వి దోస్తాను మళ్ళా కలుస్తుందా లేకపోతే శాశ్వతంగా విడిపోతారా చూడొచ్చు. భారత్లో త్వరలో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని భారత్కు అమెరికా రాయబారిగా ట్రంప్ ఇటీవల నియమించిన సెర్గియో గోర్ తెలిపిందట. గురువారం ఆయన సెనేట్ ఫారెన్ రిలేషన్ కమిటీతో మాట్లాడిండు. ఈ సదస్సుకు ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా ట్రంప్ వస్తాడు. ఎందుకు? భారతదేశంతో స్నేహం కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం మనకు 100% కనబడుతుంది. భారతదేశంతో సంబంధమే కాదు, చైనాతో ఉన్న సంబంధం కూడా కట్ చేయడం కోసమే వస్తున్నాడు. ఇది క్లియర్ కట్గా. ఏది ఏమైనా అమెరికాతోటి భారతదేశం పోతే భారతదేశానికి నష్టమే, అమెరికాతోటి భారతదేశం పోకపోతే భారతదేశానికి 100% లాభం అవుతుంది. చైనాతో పోయినా కూడా 100% మనకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. కానీ ట్రంప్ సామ్రాజ్యవాదం, విష సంస్కృతి, ఆ అమెరికా పెట్టుబడిదారి వ్యవస్థ భారతదేశాన్ని పీల్చి పిప్పి వేసి మన దేశంలో ఉన్నటువంటి సంపదను ఎట్లయితే బ్రిటిష్ వారు కొల్లగొట్టుకుపోయారో ఈ ట్రంప్ కూడా, ఈ అమెరికా కూడా, ఈ సామ్రాజ్యవాద దేశాధినేత కూడా మన భారతదేశ ప్రజల యొక్క భారతదేశ శక్తి సామర్థ్యాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా అన్ని రకాల వనరులను వినియోగించుకునేందుకు ట్రంప్ చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ట్రంప్ తోటి భారతదేశం వ్యవహరించాల్సినటువంటి పద్ధతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ దేశంతోటైనా ఎట్లా వ్యవహరించాలని నరేంద్ర మోడీ, అమిత్ షాను నిర్ణయం తీసుకుంటే కాదు, పార్లమెంటు సమావేశపరిచి పార్లమెంట్లో నిర్ణయాలు చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఇతర దేశాలతోటి, అనగా ట్రంప్తో కావచ్చు, చైనాతో కావచ్చు, రష్యాతో కావచ్చు, ఏ నిర్ణయం మేరకు కొనసాగాలి, వాళ్ళతో ఏ రంగాలలో కొనసాగాలి తప్ప, అట్లా నిర్ణయం చేసిన తర్వాతనే పోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టే నరేంద్ర మోడీ బాయ్ బాయ్ అని ట్రంప్ తోటి ఒకసారి గుడ్ బాయ్ అని ఇట్లా పోతే రాబోయే రోజులలో నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకొని రోజుకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నేపాల్ని దేశాన్ని గుర్తు తెచ్చుకోవాలి, అట్లాగే శ్రీలంక దేశాన్ని గుర్తు తెచ్చుకొని పాలన చేస్తే బాగుంటుంది. లేకపోతే అక్కడ నేపాల్లో ఏం జరిగిందో, ఇక్కడ శ్రీలంకలో ఏం జరిగిందో భారతదేశంలో కూడా గట్లనే జరిగే అవకాశం ఉంటుంది.